కొంచెం ఇట్లా జరగదు. ఇవ్వండి. వెయిట్ వెయిట్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు కొంచెం లైట్ లోకి రండి ప్లీజ్. సుధాకర్ గారు కదా, ఓకే డన్. హలో, కొంచెం గట్టిగా జోష్ తో హాయ్ చెప్తే స్టార్ట్ ది షో. హలో హలో. నేను ఇందాకే అనుకున్నాను, మా ల్యాబ్ ఇంత మందితో నిండి చాలా రోజులు అవుతోంది, ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అని, కానీ ఎనర్జీ మాత్రం కనిపించట్లా. వశిష్ట టీమ్ అంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా. మంచి రివెంజ్ స్టోరీ అని విన్నాను. సో ఈ రివెంజ్ ఎవరి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు, అసలు ఆ రివెంజ్ తీర్చుకోవడానికి కారణం ఏంటి, ఇంకా సేపట్లో మనం అందరం చూడబోతున్నాము. ముందుగా మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ షోని స్టార్ట్ చేద్దాము. ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. కిళ్ళి లక్ష్మీనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వశిష్ట, I wish you all the very best, my brother, my friend. cinema, so please stay tuned. వక్రతుండ మహాకాయ సర్వదా. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉంటే ఇదే పెద్ద బెనిఫిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చేస్తున్నాం టు లాంచ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ వశిష్ట. చూసారా, ఎంతైనా అమ్మాయి వస్తుంటే చప్పట్లు ఆటోమేటిక్ గా పడతాయి, అడగాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ లుక్ లాంచ్ ఇద్దరు కలిసి చెప్పండి. హాయ్ అండి, నమస్తే అందరికీ, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అండి. అంటే వాళ్ళంతా నా ఫ్రెండ్స్, అందుకే ఇన్వైట్ చేస్తే అలా వచ్చాను. నేను ఈ సినిమాలు ఏమీ చేయలేదండి, మీకులాగే ఒక ప్రేక్షకుడిని. థ్యాంక్ యూ. వశిష్ట ఫస్ట్ లుక్ పోస్టర్. సో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఈ మూవీలో చేశారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో చాలా కష్టపడి ఈ వశిష్ట అనే ఒక మంచి కాన్సెప్ట్ సినిమా. అలాగే మా ఫస్ట్ సాంగ్ ని జగదీష్ గారు లాంచ్ చేస్తే మేము వినాలనుకుంటున్నాము. ఆయనే మ్యూజిక్ చేశారు, అద్భుతమైన సాంగ్స్ మా సినిమాకి అందించారు. సో జగదీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, నేను లేటెస్ట్ గా వస్తా అంటున్నారు. ఓకే, యూ లాంచ్ ద ఫస్ట్ సాంగ్. పార్వతి నాగిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ లాంచ్ ద సాంగ్. ప్లీజ్ లాంచ్ ద సాంగ్. మూవీ కానిస్టేబుల్. సో వాళ్ళు అనౌన్స్ చేసే కంటే ముందే మనం అనౌన్స్ చేసి తంటారు. సో డు నాట్ అనౌన్స్. సో నరసింహ గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. బల్గం జగదీష్ గారు, కానిస్టేబుల్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ సార్ టు లాంచ్ సెకండ్ సాంగ్ ఆఫ్ వశిష్ట. ఏ నరసింహ గారు అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఏ నరసింహ గారు అండ్ టీమ్, బలగం టీమ్ అందరినీ వేదిక మీదకి రావాల్సింది.
Vasishtha second song launch. Vasishtha second song launch. Congrats. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. చాలా లీడర్ అయిపోయినట్టు కనిపించింది. వండర్ఫుల్ ఆర్టిస్ట్ కి ఉన్న ఫస్ట్ లక్షణం అదే. మీరు కనిపించలేదు, అక్కడ మాకు ఆర్టిస్టే కనిపించారు. వెరీ నైస్. సో ఇంత వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన జగదీష్ గారి ఏదీని చూసేద్దాం. సో ఏది మీరందరూ జస్ట్ ప్లే అంటే ప్లే అయిపోతుంది. లెట్స్ ఒకసారి ఆన్ కౌంట్ ఆఫ్ 3, 2, 1 ప్లే అండి. ఓకే, 3, 2, 1 Let's all watch it. Please. డైరెక్టర్ వెంకటేష్ మహంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రెజెన్స్. మైక్ అండ్ కమిటీ సురేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఊరికే ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదండి, డెఫినెట్ గా ఇలాంటి ప్రయత్నం చాలా ఎప్పుడు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటానండి మనస్ఫూర్తిగా. జగదీష్ తొగ్గున గారి ప్రతి ప్రయత్నం విజయవంతమైంది. ఎందుకంటే ఆయన ప్రయత్నం చాలా గొప్పది, ఆయన ఆలోచన గొప్పది, ఆయన మాటలు గొప్పవి. కాబట్టి వాళ్ళ టీం అంతా చేసిన ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. Yes, thank you. So, sir, please. వశిష్ఠ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి వశిష్ఠ మూవీ టీం అయినటువంటి డైరెక్టర్ వెంకటేష్ గారికి, హీరో రాజేష్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా సోదరులకు, నా యువ సోదరులకు అందరికి కూడా నమస్కారం. అండ్ రాజేష్ గారు, వెంకటేష్ గారు మొన్న 2 days బ్యాకే నాకు వచ్చి కలవడం జరిగింది. ఇట్లా అన్న ఓ మూవీ కంప్లీట్ చేసుకున్నాం మేము. ఈ మూవీ ప్రీమియర్ షోకి రావాల్సిందిగా అడిగినారు. సో మీరు ఏం చేస్తారో అది ఇదని ఒక 5-10 నిమిషాలు మాట్లాడినాను. సో ఏ మూవీ తీయాలన్నా సరే దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ అవసరము. సో వాళ్ళు కూడా బాగానే వేరే వేరే మూవీస్కి అసిస్టెంట్స్గా, అసోసియేట్గా వర్క్ చేసినామని చెప్పినారు. అండ్ ఐ థింక్ దే హ్యావ్ గాట్ గుడ్ టాలెంట్. అంటే ఒక మూవీ తీసి లాంచింగ్ వరకు వస్తుందంటేనే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. మేము ఎందుకంటే మాకు తెలుసు ఇండస్ట్రీకి సంబంధించి. అండ్ మా బావ కూడా ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ అని చెప్పి, స్వదమ్ ఎంటర్టైన్మెంట్స్, మసూదా ఏజెంట్, సాయి శ్రీనివాస్, ఆత్రేయ. అండ్ చాలా రోజుల నుండి మేము చూస్తూ ఉంటాం సినిమా వాళ్ళ కష్టాలు, బాధలు. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ మూవీని కంప్లీట్ చేసుకొని ఈ స్థాయి వరకు రావడం చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీ హార్డ్ వర్క్ ఎక్కడ పోదు. ఎంటైర్ టీమ్ అంతా కూడా, కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఇఫ్ యూ గాట్ టాలెంట్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ అని తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే మా దగ్గర రండి. మూవీ రిలీజ్కి థియేటర్స్ కానివ్వండి, వెదర్ ఎనీ అదర్ పర్మిషన్స్, ఇంకేమైనా కావాలంటే మూవీ రిలేటెడ్ ఏదైనా కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. వశిష్ఠ ఈ పేరు చెప్పగానే రాజేష్ బాగుంది, కాన్సెప్ట్ ఏంటి అంటే, సార్ మీరు వచ్చి చూడండి ఒకసారి అన్నాడు. ఇందాక కూడా సరే ఎంతమంది వస్తారో ఏంటో అసలు రావాలా అని మళ్ళీ ఫోన్ చేశాను. కానీ ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా థియేటర్ ఫుల్ చేసాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ వశిష్ఠ చూస్తానికి ఇంతమంది, ముందు తను ఎంకరేజ్ చేయడానికి ఇంతమంది వచ్చారు. అందరికీ థ్యాంక్స్. డెఫినెట్గా అతని ప్రయత్నం, తను జగదీష్ ఇందాక మన ఆర్టిస్టులు కూడా చెప్పారు తన గురించి. తను నాకు ఒక 2-3 years నుంచి తెలుసు. తను నేను ఇప్పుడు సినిమా చేయలేను అన్నా కూడా తను పట్టుబదలని విక్రమార్కుల్లాగా, లేదు సార్ ఒక్కసారి కథ వినండి అని తను, అంటే ఇక తనకి ఊపిరి అదిలాగా ప్రయత్నిస్తాడండి తను. నేను చేయలేకపోయా కానీ చేస్తే సినిమా చేయాలనుకుంటే అలాంటి వ్యక్తి దగ్గర కథ నచ్చితే డెఫినెట్గా చేయొచ్చండి. అతను అంత పట్టుబదలని విక్రమార్కుడు. డెఫినెట్గా ఇది మంచి వశిష్ఠ మంచి సినిమా అవుతుందని మీరందరితో చూసినాక నేను మళ్ళీ మాట్లాడతా. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఓకే, గుడ్ లక్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఫోటో హాప్ ప్లీజ్. Rana Pratap Garu. Okay, and now it's time to invite our hero, co-producer Rajesh Garu on the stage. షణ్ముఖి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా గార్జియస్ హీరోయిన్, బట్ లాస్ట్ చూసిన తర్వాత భయం వేసింది. చాలా హ్యాపీ ఉంది. యాక్చువల్లీ మెయిన్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ పర్సన్ వెంకటేష్ మహంతి, డైరెక్టర్ వెంకటేష్ మహంతి. అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. ఎందుకంటే నేను 2021లో కథానిక అనే మూవీ చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా నా దగ్గర వచ్చాడు. ఫస్ట్ చూడగానే లైట్ తీసుకున్నా, అంటే ఓకే వర్క్ చేస్తాడు వెళ్ళిపోతాడు అనుకున్నా. కానీ కథలు చెప్పడం కానీ, నెరేషన్ కానీ, నాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్ చేయడం కానీ చాలా, అంటే మేమిద్దరం కలిపి దాదాపుగా ఒక 20 కథలు రాసామంటే అది చాలా పెద్ద జర్నీ అది ఈ 5 సంవత్సరాల్లో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. అండ్ సో తను చేసిన ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్కి నాకు మ్యూజిక్ అడిగాడు. నేను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, పాటలు అంటే ప్రాణం. కాబట్టి తన అవుట్పుట్ బాగా తీశాడు, నాకు నచ్చింది, మ్యూజిక్ చేసాం. అండ్ షూటింగ్ చాలా కష్టపడి చేశాడు. నేను అంటే షూట్లో నేను లేకపోయినా ప్రతి అప్డేట్ నాకు వచ్చేది. ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం అని అందరికీ తెలిసిందే. కాకపోతే చాలా అంటే చాలా కష్టపడి తీశాడు కుర్రాడు. అయితే సినిమా షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి మ్యూజిక్ చేయమన్నారు. ఓకే, మా ఇద్దరి పరిచయం ఉంది, మేము చేసేసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ ఈవెంట్ జరగడానికి, మీ ముందుకి తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలి. అంటే కెమెరా పట్టుకుంటాం, సినిమా తీసేస్తాం, మ్యూజిక్ చేసేస్తాం, మనకున్న ఆర్టిస్టులను పిలిపిస్తాం, నచ్చిన వాళ్ళు, మనంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, మనం అంటే వెల్ విషెస్ అందరూ మనకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఈ స్టేజ్ కల్పించి కొంచెం ఖర్చు పెట్టి ఇంకా ఈ స్టేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వన్ ఛానల్లో, ఇప్పుడు మీరు తెలుగు వన్ ఛానల్ మీరు చూస్తే రన్ అవుతుంది, జస్ట్ ఇప్పుడే లాంచ్ చేశారు. సో అందరూ ఇంటికి వెళ్ళాక తెలుగు వన్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే ఈ ఫంక్షన్కి తెలుగు వన్ ఛానల్ వరకు వెళ్ళడానికి, ఈ ఫంక్షన్కి మెయిన్ రీజన్ ఎవరంటే మన శ్రీధర్ గారండి. 1 AM to 1 PM సార్, ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు. అక్కడి నుంచి ముందుకు రండి రండి అంటే ఆయన రాట్లా. బట్ నిజంగా చెప్తున్నా, అంటే ఆగిపోయిన ఒక దాన్ని ఏమంటారు కదా, సగం కొట్టేసిన గుండి మిగతా వాడు ఎవరు కొట్టరు. అంటే అది మామూలు విషయం. ఒక సినిమా ఆగిపోయిందంటే అది ఖచ్చితంగా ఇంకొకరు భుజం మీద తీసుకోవడం అనేది చాలా పెద్ద థింగ్. అది ఎవరు చేయరు, ఎందుకంటే నేను 2-3 సార్లు అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ విధంగా శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్ అండి. వెంకటేష్ మహంతికి సపోర్ట్ చేసి, అండ్ నాకు కూడా ఇది ఒక రకమైన సపోర్ట్, ఎందుకంటే నా సాంగ్స్ బయటకు వచ్చాయి అండ్ వింటారు. చాలామంది నాకు ఫోన్ చేసి బాగుందని కూడా చెప్పారు ప్రివ్యూ అప్పుడు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంకంతే, ఎందుకంటే చెప్పలేను. ఆల్ ది బెస్ట్ వెంకటేష్ మహంతి, వశిష్ఠ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ కూడా నా పేరుగా ధన్యవాదాలు. జమినీ సురేష్ గారు నేను పిలవగానే వచ్చారు, తమ్ముడు నీకోసం వస్తానని. చాలా సపోర్టివ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎందుకంటే మిమ్మల్ని కలిసిన తర్వాత నేను ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. మనం మణికొండలో ఒకసారి కలుసుకున్నప్పుడు చాలా చాలా మంచిగా మాట్లాడారు. ఇండస్ట్రీలో చాలా సపోర్టింగ్ పర్సన్స్ ఉన్నారు అనేదానికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఎస్ రావు గారు ఇందాక నా కోసం మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ని ఒక 4-5 years నుంచి నేను వెళ్తూనే ఉన్నాను సార్ దగ్గరికి. అయితే ఫస్ట్ నా కథానిక సినిమాకి ఫస్ట్ బయట ఇచ్చింది డిఎస్ రావు గారు. నేను అప్పుడులో షాక్, ఎందుకంటే ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, పిల్ల జమీందారు అన్ని సినిమాలు తీశారు అని. అసలు ఆయన దగ్గరికి నాకు సినిమా నిజంగా వెళ్ళిందా అని నేను డౌట్గా పిఆర్ఓ గారికి కాల్ చేస్తే నిజంగా డిఎస్ రావు గారికి చెప్పారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందులో ఫస్ట్ డైలాగ్ నచ్చిందని చెప్పి బయట ఇచ్చారు. అక్కడ నుంచి మాకు మంచి మైలేజ్ వచ్చింది సార్ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన నరసింహ గారు సార్, నరసింహ గారికి కూడా నేను ఒక కొన్ని నెలలు బట్టే పరిచయం, బట్ ఆయన నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు.
నువ్వు ఏదైనా ముందుకు వెళ్తే నేను నీకు వెనకుంటానని. చాలా థ్యాంక్స్ సార్. దీక్షిత డెవలపర్స్ ఫౌండర్ ఆయన ఒకళ్ళు. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఓకే. నా టీంలో ఇంకా ఎడిటర్ పవన్ ఉన్నాడు. పవన్ అంటే చాలా ప్యాషనేటెడ్ ఎడిటరు. తను ఆల్రెడీ మూవీస్ కూడా చేశాడు. ఎడిటింగ్ ఎనీ టైం మేము రాత్రి 12 గంటలైనా 1 గంట అయినా మేము ఎడిటింగ్ వస్తామంటే 2 భయ్యా అని చెప్పేవాడు. సో చాలా మంచి పర్సన్. అండ్ ఇందులో యాక్టర్, హీరోయిన్ ఇంకా చెప్పక్కర్లేదు, మా అన్నయ్య. అండ్ చాలా బాగా చేసావు నువ్వైతే షణ్ముఖి, నిజంగా చాలా మంచి యాక్టింగ్ చేసావు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇందులో వచ్చిన అందరూ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను క్యాస్ట్ అండ్ క్రూకి. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి, కొంచెం ఎగ్జైట్మెంట్లో మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను జెమినీ సురేష్ అంటారు, నన్ను యాక్టర్ని సినిమాల్లో చేస్తుంటాను, అప్పుడు చూసుంటారు. నాకు ముందుగా వశిష్ఠ అనే పేరు చాలా అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే నేను గోదావరి జిల్లాల ప్రాంతంలో పుట్టినటువంటి మనిషిని. అక్కడ మా ఊరి మీద నుంచి వెళ్ళే గోదావరి వశిష్ఠ గోదావరి. ఒక ఋషి తపస్సుతో ఆ గోదావరి మా ఊరి మీద నుంచి వెళ్ళిందని చిన్నప్పటి నుంచి నేను విన్నాను. ఆ పేరు మళ్ళీ నాకు గుర్తు చేశారు, అంత అద్భుతమైన టైటిల్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఊరిని ఆ పేరుని గుర్తు చేసినందుకు. అండ్ ఇక చాలా సినిమాలు, చాలా షార్ట్ ఫిలిమ్స్ చాలా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి ఒక వ్యక్తిని నమ్మి, అతని ఆలోచనని నమ్మి, అతని మాటని నమ్మి, అతని పాటని నమ్మి వచ్చాను. ఆయన జగదీష్ దుగ్గన్ గారు. ఆయన నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఎందుకంటే ఆయనతో ఒక 1 hour కూర్చున్నట్టున్నానండి సిట్టింగ్లో. నాకు ఆయన ఒక కథ చెప్పారు. ఇప్పటికే నన్ను అది హంట్ చేస్తుంది. మీరు చేయాలి సార్ ఆ సినిమాలో, మీరు హీరోగా చేస్తే బాగుంటుందండి అన్నాను. కొంచెం భయం వేసిన కథ విన్న తర్వాత చిన్న ప్రీతి కలిగింది చెయ్యాలని. అది డెఫినెట్గా మనం వర్కౌట్ చేస్తాం కూడా. అంటే ఈ సినిమా వశిష్ఠ గురించి మాట్లాడితే హీరో హీరోయిన్లిద్దరూ చాలా 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 సెటిల్డ్గా చేశారండి. అండ్ ముఖ్యంగా హీరోయిన్ అండ్ హీరో వీళ్ళిద్దరూ ఒక మోగ పాత్రను పోర్ట్రేట్ చేసినప్పుడు ఎక్కడో అక్కడ మనం దొరికేస్తాం కెమెరా ముందు. బట్ ఎక్కడా కూడా మోగమ్మాయిలాగానే బిహేవ్ చేశారు ఆవిడ. చాలా బాగా చేశారండి. అండ్ రాజేష్ గారు తన ఇష్టాన్ని జనం చూడాలా, వాళ్ళు విజిల్స్ వేయాలా, వాళ్ళ చప్పట్లు కొట్టాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఏదో యాక్ట్ చేసామో వెళ్ళిపోయామని. కానీ తన ఇష్టాన్ని నిరూపించుకోవడం కోసం ఆయనే ప్రొడ్యూసర్గా మారి రాజేష్ గారు ఈ ప్రయత్నం చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఇంక సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. చాలా చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు గురుగారు అని పిలుస్తాను. మా సమ్మెట గాంధీ గారు చాలా మంచి పాత్ర చేశారండి ఆయన కూడా. ఆల్ ద టీమ్. అండ్ మ్యూజిక్ చాలా మాట్లాడింది ఈ సినిమాలో. హాంటింగ్ చేసిన పాట, అందుకని ఎంత పెద్ద సక్సెస్ అయింది పాట, అందరూ విన్నారు. చాలామంది తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు, మేడం గారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ అమ్మా. అందరూ చిన్నది అంటే చూస్తే చిన్నదండి, కళ్ళతో చూస్తే చిన్నది, ఇక్కడి నుంచి చూస్తే చాలా పెద్దది. ఆ విషయం సినిమా చెప్పింది. ఎందుకంటే చాలా చిన్న విషయాన్ని, చిన్న సంఘటనని పెద్ద సినిమాలుగా తీయడం, పెద్ద విషయంగా చెప్పడం, 1/2 an hourలో ఒక చిన్న కంటెంట్ చెప్పడం చాలా చాలా కష్టం. ఇందాక యాంకర్ గారు అన్నట్టు వై కట్టప్పకి వెళ్ళి అన్నట్టు ఇప్పుడు మనల్ని ఆలోచింప చేసింది అది ఎలా జరిగిందని. సో ఇక డైరెక్టర్ గారి గురించి చివరిగా ఆయన గురించి మాట్లాడాలి. ఒక థాట్ ప్రాసెస్ని, తన మనసులో వచ్చిన ఆలోచనని యాక్టర్స్ ద్వారా ప్రేక్షకుల మందికి తీసుకొచ్చేవాడే డైరెక్టర్. అందులో 100% ఆయన సక్సెస్ అయ్యారని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పాత్రని చాలా చాలా సెటిల్డ్గా చేయించడం ద్వారా ఆయన విజయవంతమయ్యారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో నన్ను సినిమా చూస్తున్నప్పుడు ఇన్ ఏ ఫన్ వే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం, ఒక వ్యక్తి నన్ను బాగా ఆకర్షించారండి. అక్కడ నుంచున్నారండి ఆయన అనుకుంటారు మీరే కదండి ఆయన ప్రెసిడెంట్ గారు వెనకాల. పర్లేదు గుర్తుపెట్టా. ఒక సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ యాక్ట్ చేసుకుంటున్నారు, ఈయన వేరే యాక్టింగ్ చేస్తున్నాడు. అది ఎందుకంటున్నానంటే ఎవరో ఒకళ్ళు ఒక సీన్లో వాళ్ళు చేసుకున్నారు కదా మనకు సంబంధం లేదని ఉంటారు కొన్ని చోట్ల. బట్ అలా కాకుండా సీన్ కంటెంట్ని మీరు మెయింటైన్ చేస్తూ ఆయన చేస్తుంటే చాలా బాగా అనిపించింది అందుకు ఆయన గురించి. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి. నేను ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇలాంటిది చిన్నది అని అనుకోకుండా ఎందుకు వస్తాను, ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను.
పెద్దవి జరుగుతూనే ఉంటాయి. చెన్నై రాబోయే రోజుల్లో పెద్దవి అవుతాయి కాబట్టి వాళ్ళని బ్లెస్ చేయడానికి, వాళ్ళని విష్ చేయడానికి నేను వస్తూ ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి. అలాగే మా పిల్ల జమీందారు ప్రొడ్యూసర్గా డిఎస్ రావు గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుంటాయనడానికి కారణం పిల్ల జమీందారు సినిమాలో తెలుగుని ఎక్కడ పెట్టుకోవాలి, తెలుగు భాషని ఎంత ప్రేమించాలనే విషయాన్ని ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ ద్వారా తెలియజేశారు. అది ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి సినిమాలు రావాలి. మళ్ళీ యంగ్ జనరేషన్ అన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎవరైనా మర్చిపోంటే సంజన గారు రీసెంట్గానే సంజన బర్త్డే పార్టీకి కూడా వెళ్తాం జరిగింది. తనకు చాలా మంచి యాక్ట్రెస్ అండ్ తను యాక్టివ్గా ఉండటం, ఇండస్ట్రీలో ఉండటం కాదండి, చాలా యాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం ఉన్నామని తెలియచేయాలి. సో అలాంటి సంజన మై ఫ్రెండ్, తను ఇక్కడ ఉన్నారు. మీరు అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ. ఎక్కువైనా మాట్లాడలేదు కదా, తక్కువ మాట్లాడాను కదా, సరిపోద్దా? వశిష్ట రాబోయే రోజుల్లో టు బీ కంటిన్యూడ్ ఫాలో అవ్వాలని, మళ్ళీ మీరు పిక్చరైజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సంజన టు స్పీక్ ఆఫ్ యూ. కొంచెం తక్కువ మాట్లాడతాను, బట్ వశిష్ట మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా చాలా బాగుంది. నిజంగానే చిన్నది పెద్దది అనేది కాదు, దానిలో దమ్ము ఉందా లేదా, కంటెంట్ ఉందా లేదా అనేది కావాలి. ఈ సినిమాలో అది పక్కా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, వెంకటేష్ గారు ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతారు. హీరో హీరోయిన్ కూడా అసలు ఎంత న్యాచురల్గా ఆలోచించారు అండ్ న్యాచురల్గా యాక్ట్ చేశారు కూడా. అండ్ చాలామంది అనుకుంటే మనం బ్యూటీగా ఉండాలి, గ్లామరస్గా ఉండాలి అని ఆలోచిస్తారు, కానీ ఎవరు ఇంత త్వరగా ఈ క్యారెక్టర్స్కి ఒప్పుకోరు. బట్ చాలా బాగా న్యాచురల్గా, అసలు నిజంగా ఆ ఊర్లో చూసినట్టే ఉంది. నాకు చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది సినిమా. సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ నాకు ఇక్కడికి వచ్చాక ఒకటి బాగా హార్ట్ టచింగ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక వ్యక్తి అంటే జగదీష్ గారు. అండ్ మనకి ఇండస్ట్రీలో చాలామంది అంటారు అవకాశాలు రావట్లేదండి, ఎవరు ఇవ్వడం లేదు, ట్రై చేస్తున్నాం అంటే ఆయన ఒకసారి ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఆయన్నే తీసుకోండి. మనకి అన్నీ బాగుండి కూడా ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారు అని ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, ట్రై చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా జగదీష్ గారు లాంటి ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తి ఖచ్చితంగా ఉండుంటారు, ఆయన తీసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఇండస్ట్రీలో ముందుకు రండి. ఆల్ ద బెస్ట్ వశిష్ఠ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ల్యాబ్స్ టీమ్స్ని, అంటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వాళ్ళు ఏమంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏంటో మాకు కనపడినంతగా మొఖాల మీద లైట్లు వేస్తున్నారు. ఈ సిస్టమ్ ఏదైనా మారిస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ యూ అండ్ ప్రసాద్ ల్యాబ్స్ ఇక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్స్కి అది తెలియట్లే, వాళ్ళు ఏంటో చప్పట్ల సౌండ్లు కూడా సరిగ్గా వినపట్లేదు. ఈ మొఖం మీద లైట్లను కొంచెం ఒకటి మార్చగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈ మూవీ కోసం చూడాలనే ఆత్రంతో అందరూ వచ్చారు. ఈ మూవీ కోసం డైరెక్టర్ సార్ అయితే చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. మీ అందరికీ వచ్చినాయా? నాకైతే ఆ ఫీల్లో ఇంకా నేను ఫీల్లోంచి బయటికి రాలేదు. మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. ఇంకొకటి, ఎవరు ప్రెసిడెంట్ గారు పక్కన చేసిన ఆయన అయితే డీసెంట్గా ఉన్నా కానీ చాలా బాగా మాట్లాడారు. ఆయన కూడా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. హీరో గారు అయితే ఎక్స్ప్రెషన్స్ ఆసం, ఇంకా ఎరగదీశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ గారికి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, గెస్ట్కి అందరికీ ధన్యవాదాలు. మన దుగ్గన గారు నాకు కొంతకాలంగా స్టోరీస్ చెప్తా ఉన్నారు. అవి తీయటానికి కొంచెం ఎట్లా అనే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ క్వశ్చన్ మార్క్స్ నాకు అన్నీ కూడా క్లియర్ అయినాయి. అతి తొందరలో ఒక సినిమా ప్లాన్ చేయడానికి ముందుకు వెళ్తున్నాను. ఇకపోతే రాజేష్ గారు, ఈ వశిష్ఠ టీం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. దీంట్లో ఫస్ట్గా ఫోటోగ్రఫీ ఎవరు చేశారో కానీ చాలా బాగుంది. వినయ్ సార్ ముందుకు రా. ఐ అప్రిషియేట్. ఆ తర్వాత హీరో రాజేష్ మామూలుగా ఎప్పుడు కనబడుతూ ఉంటాడు, కానీ ఇంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని నాకు ఇప్పుడు దాకా తెలియదు. డెఫినెట్గా రాజేష్ నెక్స్ట్ సినిమాలో కంపల్సరీ నేను
తీసుకున్న రావు గారు కూడా ఇవాళ చాలా అసలు ఒక పిక్చరైజేషను ఎంత బాగా చేశారు తక్కువ ఖర్చుతో. మరి ఒక మూవీకి కావాల్సిన అన్ని హంగులు కూడా దీంట్లో బాగా చేశారు. ఎందుకంటే యాక్టర్స్ కూడా దాంట్లో లీనమైపోయి చేశారు. దీనికి డెఫినెట్గా దీన్ని పిక్చరైజేషన్ చేసి కథని ఇంకా కొంచెం మీరు బాగా ఇంకా చూస్ చేసుకుని యాక్టర్స్ అంతా బాగున్నారు కాబట్టి మీ టీం బాగుంది కాబట్టి బాగా ఒక సినిమా చేయడానికి మీరు ముందుకు వెళ్తే సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సార్ ఎవరు ఆయన ఓకే అయిపోయారు. దీంట్లో మరి జగదీష్ గారు బాగా మ్యూజిక్ మంచి అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చారు. జగదీష్ గారు థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా మనం వర్క్ కలిసి చేద్దాం. అలాగే హీరోయిన్ గారు కూడా బాగా చేశారు. డైరెక్టరు బాగా మంచి సజెషన్స్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎలివేషన్ చేసుకుని బాగా వాళ్ళకి క్యారెక్టర్ ఇంపార్టెంట్గా కూడా ప్రజెంటేషన్ బాగుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఆల్ ది బెస్ట్ టీమ్కి. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ రెడ్డి గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీద రావాలి ప్లీజ్, రిక్వెస్ట్. వశిష్ఠ ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ డిజిటల్ మనకు బాగా అందుబాటులోకి వచ్చినాక గత 20-30 సంవత్సరాల క్రితం అయితే ఒక ఆర్టిస్టు తెరకు పరిచయం కావాలని మనసులో కోరుకున్న హైదరాబాద్ వచ్చి ఒక డైరెక్టర్ని కలవాలంటే 4 అడ్డం ఉంటారు. ఆ 4 కలవాలంటే 4 వారాలు పట్టిద్ది. ఈలోపు జేబులో డబ్బులు అయిపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇలా ఎంతోమంది ఆశలు నిరాశలుగానే ఉండిపోయాయి. ఇప్పుడున్న ఈ డిజిటల్ కాలంలో ఇలా ఎంతోమంది కుర్రవాళ్ళు తన ప్రతిభను చూపించుకోవడానికి చాలా ఈజీ మెథడు, తక్కువ ఖర్చుతో ఇలా ఎంత గొప్పగా ఒక టీం ఏర్పడి, ఒక జగదీష్ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, రాజేష్, ఒక టీం ఏర్పడి వాళ్ళు ఒక మంచి కథ వెన్నుకుని మనని ఒక 20 నిమిషాలు ఒక ఉత్తేజభరితంగా మనం కన్ను ఆర్పకుండా చూసే విధంగా తీశారంటే అక్కడే వాళ్ళు సక్సెస్ చూసినట్టే. ఈ ప్రయత్నం వీళ్ళు ఆపకుండా మీరు కొనసాగించాలి. ఏదైనా నిరాశ రాకూడదు మనిషికి. మీ ప్రయత్నం అలా ఉంటే డెఫినెట్గా మీరు ఒకరోజు ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్కి రావడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. ఇందాక మిమ్మల్ని అభినందించడానికి ఒక యాదవ్ గారు వచ్చారు, నవీన్ యాదవ్ గారు వచ్చారు. ఆయన ఒక సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మనం చూసే థియేటర్ వాళ్ళు రావచ్చు. చాలామందికి ఉత్సాహం ఉంటుంది ఒక సినిమా తీయాలని. నా దగ్గరికి నేను సినిమా తీసేటప్పుడు పెద్ద ఐఏఎస్లు అడిగేవాళ్ళు, మాకు జీవితంలో అన్నీ చూసాం కానీ తెర మీద కనిపించాలి రావు గారు, నేను ఒక్క అవకాశం ఇస్తారా అని. వాళ్ళ పొజిషన్కి మన అడుగుతారు. ఇదే సినిమాకున్న బలం. అది అలాంటి సినిమాని మీరు జీవిత ఆశయంగా ఎన్నుకున్నారు. డెఫినెట్గా మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. ప్రయత్నం అనేది ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, నేను ఒక చిన్న విషయం చెప్తా. మనం కూడా విన్నదే, చూసింది కాదు. రజనీకాంత్ గారు ఒక కండక్టర్గా చేసుకుంటూ తన జీవితం కొనసాగిస్తూ అలా ట్రై చేస్తూ ఇవాళ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్టార్గా ఎదిగాడు. అది ఆ ప్రయత్నం ఉంటేనే కదా ఆయన అక్కడ దాకా వెళ్ళింది. రాజేష్ని గురించి నేను చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, రాజేష్ నాకు ఒక 6 నెలల నుంచి బాగా తెలుసు. రోజు కాకపోతే రోజున కలుస్తుంటాడు. తనలో ఇంత యాక్టర్ ఉన్నాడని నాకు కూడా తెలియదు. ఇలా యాక్టింగ్ చేసుకుంటూ తను జీవితం కొనసాగించడానికి తను ఒక జాబ్ చేస్తున్నాడు. నాకు అక్కడ ఒక హోటల్ నడుపుతున్నాడు. తను అది క్యారీ చేస్తూ ఇక్కడ ఇంత లోపల ఇంత మదన పడుతూ ఇంత ఇది చేశాడంటే, రాజేష్ అప్రిషియేట్ యూ. డెఫినెట్గా నీకు ఒక మంచి అవకాశం వస్తుంది. నాకు ఇన్స్పిరేషన్ అలా అనిపించింది. ఆ టైం వస్తే ఏది ఆగదు రాజపుత్ర గారు. అలాగే తను నీ మైకేదమ్మా వెంకటేష్, ఇప్పుడు ఆ మైక్ అందుకో నువ్వు. అంటే ఆ కుర్రాడు వస్తున్నాడు, ఆ కుర్రాడు పొడిచేస్తాడేమో అనుకున్నాను నేను. అవునా సార్? ఆ కుర్రాడు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అబ్బాయిగా. యా సార్. అదే అలా తీసుకొచ్చి
ఆడియన్ నువ్వు చీట్ చేసావంటే డెఫినెట్గా నువ్వు సక్సెస్ కొట్టావనిపి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ పొడి చేసింది కదా, అది ఇంటర్వెల్ బ్రేక్. యా బ్రేక్ సార్. అది హీరో చచ్చిపోయాడా లేదా అనేది సస్పెన్స్. కథ ఇంకా అయిపోలేదు సార్, ఇంకొంది. అదే నువ్వు తీయాలి కదా, సినిమా తీయాలి కదా. చేస్తాం సార్, డెఫినెట్గా. నీ ప్రయత్నం బాగుంది. అదే అక్కడ నాకు ఆలోచన స్టార్ట్ అయ్యింది నాకు. థ్యాంక్ యూ సార్. అదే మంచిగా చేసావు అనిపించింది నాకు కూడా డెఫినెట్గా. ఏం రాజేష్ గారు? అదే నాకు కూడా అదే అనిపించింది డెఫినెట్గా. ఆ ఉన్న 20 minutesలో ఒక మంచి స్క్రీన్ ప్లే లాగా డెఫినెట్గా బాగా చేసుకున్నావు. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా మన ఇంట్రెస్ట్గా కూర్చోబెట్టాడు జగదీష్. బాగుంది. డెఫినెట్గా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ప్రయత్నానికి ఒక గుర్తింపు రావాలి. డెఫినెట్గా ఎవరికి సాధ్యపడింది వాళ్ళు చేస్తారు, నీకు హెల్ప్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ అండి. ప్రివ్యూ చూసారు కదా, ఎలా ఉంది ఏంటి? ఏ సౌండ్ లేదమ్మా ఇక్కడ. ఫస్ట్ నేను మాట్లాడే ముందు మా హీరో గారు మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడాక నేను మాట్లాడతా. మా హీరో గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓకే, డన్. ఎస్, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా. లేడీస్ ఫస్ట్. ఆవిడకి మాటలు రావు కదండి, మీరే మాట్లాడాలి. ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, రండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ముందుగా మా డైరెక్టర్ గారు వెంకటేష్ మహంత్ గారి గురించి మాట్లాడాలండి. ఆయన ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఇద్దరం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వెంకటేష్ గారు మహంత్ గారు నేను ఫ్రెండ్స్, కానీ ఇంత అద్భుతంగా తీస్తారని నాకు కూడా తెలియదండి. అదేవిధంగా నేను పిలిచిన వెంటనే డిఎస్ రావు గారు నేను పిలిచిన వెంటనే వచ్చారు. సారీ, నేను ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడితే ఏమైనా తప్పుడు ఉంటే క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, డిఎస్ రావు సార్. అదేవిధంగా రాజేష్ పుత్ర గారు థ్యాంక్ యూ సార్. అయ్యప్ప నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రమణి గారు, అలాగే రత్నశ్రీ గారు పిలవని వచ్చిన చాలా చాలా అందరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. వెకక మర్చిపోయాను, సారీ. అదేవిధంగా మా హీరోని ఫస్ట్ చెప్పాను, మా హీరోయిన్ గారి గురించి. నేను ఆమెకు ముందే చెప్పాను, మేడం మీరు నాకన్నా అద్భుతంగా చేశారండి. లేదండి, చాలా బాగా చేశారు తను. మంచి సపోర్ట్ ఇచ్చింది మాకు ఈ మూవీకి తను. థ్యాంక్ యూ సో మచ్ సన్ముఖి గారు. అదేవిధంగా దీనికి మ్యూజిక్కి ప్రాణం పోసింది, ఈ మూవీకి ప్రాణం పోసింది ఎవరంటే జగదీష్ దోగాన్ గారండి. జగదీష్ దోగాన్ గారు ప్రాణం పోశారు నిజం చెప్పాలంటే ఆయన మ్యూజిక్తో. ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఎడిటర్ పవన్ గారు చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేశారనేది చాలా థ్యాంక్ యూ పవన్ గారు. అదేవిధంగా ఇంకా అంటే ఇక్కడికి వచ్చినటువంటి జెమిని గణేష్ గారు, సారీ జెమిని సురేష్ గారు, సారీ సార్, జెమిని సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సారీ అండి, చెప్పాను కదా ఫస్ట్ టైం స్టేజ్ కదా, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. అదేవిధంగా మా ఈ మూవీ తెలుగు వన్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుందండి. ప్లీజ్ మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలండి. అదేవిధంగా నేనేమంటున్నానంటే పూర్తిగా చూడండి, ఏవైనా తప్పులుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సార్, ఆ తప్పులు నేను సరిదిద్దుకుంటాను. ప్లీజ్ పూర్తి వరకు వాచ్ చేసి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సార్, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తప్పుల్ని నేను నెక్స్ట్ ఫిలింకి సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ. రాజేష్ సార్, ఆ మోగమ్మాయిని తీసుకురావడం తప్పేగా మరి సార్? సార్ ఏంటి సార్ లేపుకు రావడం అది? ఓకే, సరదాగా. ఓకే, థ్యాంక్ యూ. అదే సార్, అంటే అంత ప్రేమించాను కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.
ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. చాలా థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మా మచ్. హీరోయిన్ గారు మాట్లాడతారు, అంటే మాటలు రావు కానీ మాట్లాడతారు. షణ్ముఖ్ హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ. అండ్ వశిష్ఠ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెంకీ గారు కలిసినప్పుడు నువ్వే హీరోయిన్ అమ్మా, కాకపోతే నీకు డైలాగ్స్ ఉండవు అది ఇది అని చెప్పి హీరోయిన్ అంటున్నారు, మళ్ళీ డైలాగ్స్ లేవన్నారు, ఏంటంటే అమ్మాయి మోగ అమ్మాయి అన్నారు. ఓ నైస్ అని. ఇంకా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తేనే కదా ఒక ఆర్టిస్ట్కి ఒక గుర్తింపు. సో ఇంకేం ఆలోచించకుండా ఓకే అన్నాను. అఫ్కోర్స్ స్టోరీ కూడా నాకు నచ్చింది, సో ఓకే అన్నాను. బట్ అవుట్పుట్ మాత్రం వెంకీ గారు అదిరివింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇందులో చూసుంటే నాకు 3 వేరియేషన్స్ కనిపించుంటాయి. మీకు అది తెలిసిందో లేదో. ఫస్ట్ సన్నంగా ఉంటాను, తర్వాత కొంచెం బొద్దుగా అయ్యాను, మళ్ళీ లాస్ట్లో పొడిచినప్పుడు ఇంకొంచెం బొద్దుగా అయ్యాను. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ తీశారు, ఆహా సరిపోవట్లేదు ఇంకా అనుకొని అలా అది అంటే కంప్లీట్ అయ్యేంత వరకు వదిలిపెట్టలేదు, మమ్మల్ని వదలలేదు. సో థ్యాంక్ యూ వెంకీ గారు, అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగదీష్ గారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకెవరంటే ఎస్ డిఓపి గారు రాలేదు, బట్ ఫోటోగ్రఫీ మొత్తం అంతా అసలు టూ గుడ్. అండ్ యా థ్యాంక్ యూ. కానీ ఇంత మంచిగా ఇంత స్వీట్ వాయిస్ ఉన్న అమ్మాయిని మూగమ్మాయిని చేశారు చూడండి, తెలుస్తుందండి మీలో సాడిజం. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మా క్రూ అండ్ క్యాస్ట్ మేము పడే కష్టం అంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు, కానీ ఇందులో మాత్రం ఇది చిన్నదా పెద్ద, మాకు ఇది పెద్దదే. మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మా ఎడిటర్ గారు పవన్ గారు ఇక్కడే ఉన్నారు, అనకూడదు కానీ ఆయనకి నిద్ర లేకుండా చేస్తాను కొన్ని రోజులు. ఆయన వర్క్లు ఉన్న ఆపండి నేను వస్తాను అంటే నాకు ఇదే పెద్ద వర్క్. ఇది నాకు 25 మినిట్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా ఇది నాకు పెద్ద సినిమా కింద లెక్క. కానీ ఎక్కడ ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఈ హీరోయిన్కి మాత్రం చాలా ఇబ్బంది పెట్టాను, సారీ అమ్మా. అలాగే రాజేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అలాగే ఇంకొక ఆయన ఉండిపోయాడు లక్ష్మీనారాయణ, నా ఫ్రెండ్. రాజేష్ అన్న నేను మా ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు ఒక లైన్ కోసం అనుకున్నప్పుడు క్రాంతి కుమార్ ఇక్కడే ఉన్నారు మా బ్రదర్, వీళ్ళ నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఇది స్టార్ట్ అవ్వడం కారణం వీళ్ళు ముగ్గురే. స్టార్ట్ అయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పారు వీళ్ళకి, ఆ డైలాగ్ నుంచి ఒక స్టోరీ పుట్టింది. ఆ స్టోరీ నుంచి ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు పుట్టారు, ఆ క్యారెక్టర్లన్నీ బయటపడ్డాయి. ఆ రోజు మేము అనుకున్నాం చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఆ టైంలోనే గంగాధర్ గారు అని వాళ్ళ బ్రదర్, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వచ్చి మాకు కొంత అమౌంట్ ఇస్తాం మీరు స్టార్ట్ చేయండి అనేసి అంటే మాకు కొంచెం బూస్ట్ వచ్చింది. ఆ రోజు నైట్ అయితే మంచి ఎంజాయ్ చేసాం, కానీ వర్క్ బాగా చేసుకున్నాం. అలాగే ఇప్పుడు మీ అందరు ప్రివ్యూ చూసారు కదా, ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా సార్ డిఎస్ రావు సార్ థ్యాంక్ యూ సార్. మన మీతో ఒక 5 మినిట్స్ కూర్చున్నా, మీ నుంచి వచ్చే వర్డ్స్ నాకు చాలా నచ్చాయి సార్. మీరు అడిగారు కదా చేద్దాం సార్, ఒకసారి వస్తా మీ దగ్గరికి. అలాగే సార్ థ్యాంక్ యూ సార్. అలాగే జెమిని సురేష్ గారు సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మా గురువు కోసం చెప్పాలి, ఈయన మా గురువు అండి. మాది 5 years జర్నీ. ఈయన నేను ఒక చంటి అని ఒక అబ్బాయి ముగ్గురం. మా జర్నీలో మాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు, ఎందుకంటే తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. కానీ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ఐ అయినా సరే అక్కడ జాబ్ విడిచిపెట్టి మరి ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు. ఆయన జర్నీతో ఫస్ట్ నాకు కథానిక మూవీతో ఫుల్గా అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గానే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయనకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ వైపు ఇప్పుడు విడిచిపెట్టట్లేదు. మేము అలాగా వంట అయిపోయామని ఫీలింగ్ అయితే ఒకసారి ఉంటుంది. కానీ లేదు సార్, అంటే మా బంధ అటువంటిది. అంటే మా అంటే మేము ఎక్కువ స్టోరీస్ డిస్కషన్ సార్. అంటే మాది 90s కాదు, ఇప్పుడే గత జన్మలో ఇది. అంటే
మేము కూర్చుంటే రాత్రి 1 గంట 2, 3 వరకు కథలు డెవలప్ చేస్తూనే ఉండేవాళ్ళం. మాకు అదే పని. మార్నింగ్ అయితే అనకూడదు కానీ 5 రూపాయల భోజనం కూడా చేసే రోజులు కూడా ఉన్నాయి సార్ మాకు. మనం కూడా తిన్నాం. ఎందుకంటే ఆ భోజనం, గవర్నమెంట్ భోజనం మాకు చాలా కడుపు నింపింది. ఈరోజు ఇక్కడికి దాకా వచ్చామంటే మాకు కష్టమే సార్ అది. ఎందుకంటే మమ్మల్ని నమ్మారండి ఫస్ట్. వీళ్ళు నమ్మాక ఈ వశిష్ట అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చింది మీ అందరూ చూపించే ప్రేమ, అభిమానం నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ త్వరలోనే ఒక బిగ్ మూవీ కూడా నేను ఆల్రెడీ హీరోకి నెరేషన్ అవ్వడం అన్నీ జరిగాయి. అది ఇప్పుడు త్వరలోనే మా ప్రొడ్యూసర్స్ అనౌన్స్మెంట్కి రెడీ అయ్యారు. నాకు అది కూడా చాలా హ్యాపీ. ఇప్పుడే మా ప్రొడ్యూసర్ ఒక 1 hour బిఫోరే కాల్ చేసి అంటే యాక్చువల్లీ ఇన్వైట్ చేశాను, కానీ ఆయన తిరుపతిలో ఉండడం రావడం కుదరలేదు. త్వరలోనే ఆ మూవీ కూడా సర్టిఫైకి వెళ్ళేది ఉంది. మీ అందరూ ఆశీర్వాదం నాకు ఉండాలి. అలాగే ఇంకా అంటే యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమైనా రాంగ్గా మాట్లాడితే క్షమించండి. ఇంకా థ్యాంక్ యూ సార్. అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అక్కడ. ఇందాక నేను ఒక్క వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను, వెరీ సారీ. ఇప్పుడు ఆకలి గురించి చెప్పాడు, ఇప్పుడు కూడా ఆకలి వస్తుంది కాబట్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నా. మనిషికి చాలా విలువైనది ఆకలి. మన దగ్గర అంత డబ్బులున్నా, 1 కోటి రూపాయలు ఉన్నా కూడా ఒక్కోసారి 5 రూపాయల భోజనం కూడా తెలియని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నాకు తను చెప్పినట్టు గవర్నమెంట్ ఉద్యోగం అంతా వదిలేసి పూర్తిగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిజంగా తినడానికైతే లిటరల్లీ ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే ఇద్దరం రూమ్మేట్సే కాబట్టి, మాతో పాటు ఇంకో అబ్బాయి ఉండేవాడు. తినడానికి ఇబ్బంది ఎలా అంటే ఇంటికి అడిగితే నీకు ఎందుకురా, నువ్వు వచ్చి ఉద్యోగం చేసుకుంటే కాళ్ళ మీద కాలేసుకుంటే నీకు 50-60 వేలు శాలరీ వస్తుందని అంటారు. ఇంటికి వెనక్కి వచ్చేయమంటారు. వెనక్కి వచ్చేసి కంటే చచ్చిపోవడం బెటర్. కాబట్టి ఇక్కడే ఉండి చావరేవో తెలుసుకుందామని ఇక్కడే ఆకలితో యుద్ధం చేసాం. అదైతే వాస్తవం 100%. అయితే ఆ ఆకలి అనే పదాన్ని ఇంకా మేము చాలా రోజులు మోసాం. ఎవరికి అడగలం. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, మంచి బట్టలు వేసుకున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టండి అడిగే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది మాకు. అంటే అది అడుక్కోలేని పొజిషన్ కూడా అంతే. అది ఓపెన్గా చెప్తే డైరెక్టర్స్ అందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు. మా పొజిషన్ మేము చెప్తున్నాం, ఏ సపోర్ట్ లేదు. అయితే ఈ సపోర్ట్ లేని సిచ్యువేషన్లో హైదరాబాద్లో నాకు ఒకటే ఒక పర్సన్, రాజేష్ అనే ఆయన. ఇది ఆయన కూడా పెద్ద స్టేజ్ కాదు, ఆయన జస్ట్ ఒక ఎలక్ట్రీషియన్. సో ఆయన చిన్న పనులు చేసుకుంటూ ఎలక్ట్రీషియన్గా తన జీవనం కొనసాగిస్తుంటాడు. కానీ ఏదైనా అని ఆకలేస్తుంది అని హైదరాబాద్లో అడిగే మొదటి పర్సన్ నా లైఫ్లో. ఇప్పటికీ చెప్తున్నా, నేను రేపు పొద్దున్న డైరెక్టర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదా ఇలాగే ఉండొచ్చు. కానీ ఎప్పటికీ నేను అడిగింది ఒకటే చెప్తాను, నాకు ఆకలి అనేసినప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఒక 100 కొట్టండి అంటే ఆ పర్సన్ మీరే నా లైఫ్లో. మా అమ్మ నాన్న కూడా నేను అడగలేను. అంటే అడిగితే వాళ్ళు బాధపడతారు, అర్రే ఎంత ఇబ్బంది పడుతున్నాడు వాడు, అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు, కనీసం ఏదైనా అవకాశాలు వచ్చాయా, నీ కథలు ఉన్నాయి వింటున్నారా, సరే కథలు పక్కన పెట్టు, నువ్వు పాటలు పాడుకో, స్టేజ్ మీదకి ఎక్కి పాటలు పాడుకో, నీ వాయిస్ బాగుంటుంది కదా, ఎన్నో సజెషన్స్ ఇస్తారు తప్ప వాళ్ళకి మనం ఇంకా బడ్డెన్ అవుతానని చెప్పి నేను ఎవరిని ఇప్పటి వరకు అడిగేంత ఇది లేదు. బట్ రాజేష్ అన్నకి మాత్రం నేను ఎనీ టైం రాత్రి 12కి ఫోన్ చేసి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు నన్ను సపోర్ట్ చేశారన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. అంటే ప్రతి మనిషి మన లైఫ్లో ఇంపార్టెంటే. నేను ఎవరిని డిగ్రేడ్ చేయను, తక్కువ చేయట్లేదు. బట్ ఆకలి అనే విషయం మన డైరెక్టర్ మాట్లాడారు కాబట్టి నాకు మీ గురించి ఇందాక నేను మాట్లాడలా, ఇప్పుడు మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా ఇంకో మాట ఏంటంటే, నాకు చాలామంది నువ్వేం చేస్తారా, హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తా అడిగారు. ఇప్పుడు వశిష్ట చేశాను, నెక్స్ట్ ఇంకోటి ఉంది గట్టిగా ఇస్తాను. అది మాత్రం ఇది జస్ట్ శాంపుల్. అంటే నా వరకు నేను ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలని ఇది ఇచ్చాను. నెక్స్ట్ ఇంకోటి గట్టిగా ఉంది, ఆ ప్లానింగ్ మాత్రం హెవీగా ఉంటుంది, చేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మేము ఈ వర్క్ తప్ప ఇంకో వర్క్ చేయలేమండి. మాకు ఇదే తెలుసు, సినిమాయే తెలుసు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వేం చేస్తావు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి నువ్వేం చేస్తుంటే నేను ఇందులో ఏదో క్రాఫ్ట్లో వర్క్ చేస్తూ ఉండగలని చెప్తారు తప్ప బయటకు వెళ్ళి నేను ఇది అవ్వకపోతే ఏదో చేస్తాను మాత్రం ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు నేను ఇక్కడ ఫెయిల్ అవ్వలేదండి, నేనైతే ఫెయిల్ అవ్వలే. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోని నాకు సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి నేను పోయినా సరే
ఒక సాటిస్ఫాక్షన్తోనే పోతాను. నా వర్క్ని నేను ఫుల్ఫిల్ చేసుకోకుండా పరిగెట్టాను, రన్నింగ్ పరిగెడుతూనే ఉన్నాను అనే ఫీల్తో నేను పోతా. కానీ ఒక టైం, ఏదైనా ఒక మనిషికి ఒక టైమే, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. అసలు ఈ ఈవెంట్ జరగడానికి ముఖ్యమైన కారణమైన వ్యక్తి ఎవరు అంటే మా శ్రీధర్ గారు. అసలు ఆగిపోయిన దానికి ప్రాణం పోసింది ఎవరంటే మా శ్రీధర్ గారే. మా శ్రీధర్ సార్ సపోర్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అంటే మీకు ఒకటి చెప్పాలి, ఎవరికైనా సరే మనకు అవసరం ఉన్నట్టు మనం అడుగుతాం, కానీ ఆయన అవసరం తెలుసుకొని మరి సాయం చేస్తాడు ఆయన. అది అలా చేయడం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది నేను టెన్షన్ పడుతుంటే ఒకరోజు పిలిచి, రాజేష్ చూస్తున్నారు, నన్ను చూసి గమనించి ఇలా కాదు, నీ ప్రాజెక్ట్ ఫస్ట్ ముందుకెళ్ళాలి అని చెప్పి జగదీష్ గారు చెప్పారు. ఆ రోజు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే అది చెప్పలేకపోతున్నాను. ఆ రోజు నిజంగా ఆయన ఏమన్నారంటే, ఈ అమౌంట్ తీసుకెళ్ళి సార్ శ్రీధర్ సార్ గురించి కూడా మేము చెప్పాలి. మా బండి పరిగెడుతుంది కానీ మధ్యలో పంచర్ అయింది, ఏం చేయాలో తెలియలేదు, ఒక అడుగులో అయ్యింది. కానీ ఆ టైంలో అడవి కాపర్లు ఉంటారు కదా, వాళ్ళు మాకు హెల్ప్ చేశారండి. ఆ రూపంలో వచ్చింది శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు థ్యాంక్ యూ సార్, మీరే కారణం దానికి. యాక్చువల్గా ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎండింగ్ అయిపోయింది, డైరెక్టర్ గారు కూడా మాట్లాడేశారు, ఇంకా ఎండింగ్ వచ్చింది. ఇందాక ఇప్పుడు నీ ప్రయత్నానికి మన సార్ రాజేష్ పుత్ర గారు నీకు అన్నారు, కథ ఉంటే నేను వింటాను, మనం కలిసి చేద్దాం అన్నారు. సో నీకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చినట్టే. అండ్ నా గురించి కూడా మన నరసింహ గారు కూడా ఇదే స్టేజ్ మీద చెప్పారు, నెక్స్ట్ నేను ఆయనకి కథ చెప్పాను, అది కూడా చేద్దామన్నారు. సో ఈ రెండు పాజిటివ్ మాకు జరిగిందండి. నేను చాలా హ్యాపీ. అంటే మేము ఈ ఫంక్షన్ పెట్టినందుకు మమ్మల్ని ఇప్పుడు ఈ తెర మీద ఎందుకు వేసుకుంటాం, మేమేంటి అనేది చూపించుకోవడానికి కదా. అంటే ఇప్పుడు అది ఈరోజు సక్సెస్ఫుల్ అయిందని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నరసింహ గారు, అండ్ థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ ఫంక్షన్కి వచ్చి ఎంతసేపు, ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోతుంది, అంతవరకు ఇంత స్పీచ్ని చాలా చక్కగా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, యూ ఆర్ ట్రూలీ అమేజింగ్. ఒకసారి ఆయన గట్టిగా చప్పట్లు. సీరియస్లీ అసలు మీరు ఇంత అద్భుతమైన సినిమా తీశారు, అండ్ ఫ్యూచర్లో మీరు ఇంకా పెద్ద సినిమాలు తీస్తే మేము వచ్చి ఇలా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫైనల్గా సాజిద్ అక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘువరణ్ గారిని వేదిక మీదకి రావాలి. వెంకటేష్ మహంత్ కాపు గారిని చాలా బ్రిలియంట్ చేశారంటే. మీరు నెక్స్ట్ శ్రీకాంత్ గారితో మూవీ చేస్తున్నారు, మన వైభవ్ గారితో చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, మూవీస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఏమైంది అని చూడడానికి వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో అది త్వరలో రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జమినీ సురేష్ గారు. ఇంకోటి ఏంటంటే తెలుగు ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూడండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా వర్క్ మేము ఇంకా డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుకి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అశ్వత్ రెడ్డి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అశ్వత్ రెడ్డి గారు, ఏంటండి మీరు ఇంత లేట్గా వస్తే ఎట్లా, అసలు దిస్ ఇస్ టూ మచ్. ఓకే. హాయ్ అండి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారము. డైరెక్టర్ గారు ఇప్పుడే చూశాను, నాకు మనోడు పిలిస్తే శ్రీకాంత్ వచ్చి అసలు చాలా బాగా తీశారు. వశిష్ఠ అంటేనే అసలు తెలుగులో పదం అత్యంత గొప్పనైంది అని అర్థం అన్నమాట. సినిమా అంటేనే గొప్పది, అందులో ఇది కూడా చాలా గొప్పగా నిలవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించి దీన్ని కూడా మంచి స్థాయిలో తీసుకెళ్తారని మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు ఫైనల్గా మాట్లాడతారు, దెన్ విల్ క్లోజ్ ద ఈవెంట్. అది లక్ష్మీనారాయణ గారు యాక్చువల్లీ ఈ సినిమాకి మెయిన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. స్టార్టింగ్లో ఆయన స్టార్ట్ చేసిన ఫిల్మ్ ఇది, ఆయన తరపున వచ్చాను నేను.